కాబట్టి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం నిలబడుతుందని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీతోటి మనం ఈ దీక్షల్ని ఈరోజు తాత్కాలికంగా మనం నిలపటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ దీక్షల విరమణ కార్యక్రమం సీఎంఓ గారు అలాగే మన కనకరాజు గారు మరొక్కసారి వారిద్దరికి గారికి చైర్మన్ గారి ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపరచాలి, ఆరోగ్యపరంగా కూడా హాస్పిటల్ డెవలప్ చేయాలనే ముందు నుంచి చైర్మన్ గారి ఉద్దేశం. సో ఆ విధంగానే ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేస్తూ వచ్చాం. ఇక ముందు కూడా మన పేషెంట్లకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా హాస్పిటల్ డెవలప్మెంట్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అంతవరకు నేను మేనేజ్మెంట్ తరఫున గ్యారంటీ ఇస్తున్నాను. అందరికీ తెలుసు, చైర్మన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఎవర్ సిన్స్ సార్ మన పోర్ట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఎంప్లాయీ ఫేవరబుల్గానే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, ఎన్ని ప్రమోషన్స్ గతంలో ఆగిపోతే ప్రతి ప్రమోషన్ కూడా మాకు ఆఫీసర్స్కి టైం బౌండ్ పెట్టి ఆ పర్టికులర్ టైం లోపు కనుక కంప్లీట్ చేసి మళ్ళీ కాంప్లైన్స్ రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగేది అనమాట. సో ఎంప్లాయీకి సంబంధించి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మేలు చేసే నిర్ణయమే తీసుకుంటారు. ఆ వాగ్దానం ఏదైతే మన పద్మనాభరాజు గారు చెప్పినట్టు ఇవ్వడం జరిగిందో తప్పకుండా వారు వాగ్దానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది, అందులో ఉంటుంది. తప్పకుండా మనందరికీ కూడా మంచి జరుగుతుంది. అటువంటి విశ్వాసం ఉంచినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం నిలబడుతుందని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్తాం.